ప్రతి మనిషి తన జీవితంలో క్షమాగుణాన్ని అనేది కలిగి ఉండాలండి. ఎందుకంటే ఎవరితోనైనా మనకి పగున్నప్పుడు వాళ్ళ మీద ఎలా తీర్చుకుందామా అని చెప్పి ఎప్పుడు మనం వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాం. అదైతే అసలు ఖచ్చితంగా అది కరెక్ట్ కాదండి. ఎందుకు ప్రతి మనిషి క్షమాగుణాన్ని కలిగి ఉండాలనేది ఒక చిన్న స్టోరీలో అయితే మీకు చెప్తానిప్పుడు. ఇద్దరు స్నేహితులు ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళి తప్పిపోయారండి. తప్పిపోయి ఆ ఇసుకలోనే వాళ్ళు ఎడారిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళిద్దరి మధ్య అయితే ఒక పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు ఆ గొడవ అయినప్పుడు అందులో ఒక స్నేహితుడైతే ఇంకొకడిని కొడతాడు. కొట్టినప్పుడు వెంటనే ఆ కొట్టిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇసుకలో నన్ను నా స్నేహితుడు కొట్టాడు అని రాసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అలా నడుస్తుండగా కొంతసేపటికైతే ఈ కొట్టించుకున్న వ్యక్తి ఒక ఊబిలో ఇసుకలో పడిపోతాడు. వెంటనే తనను కొట్టిన స్నేహితుడే వచ్చి మళ్ళీ తనని కాపాడతాడు. అప్పుడు తను ముందుకు వెళ్ళి ఒక రాయి మీద నన్ను నా స్నేహితుడు కాపాడాడు అని రాస్తాడు. ఇదంతా చూస్తున్న తన స్నేహితుడు ఇలా అడిగాడు, నేను నిన్ను కొట్టాను కదా, దాన్ని ఇసుకలో రాశావు. నేను నిన్ను కాపాడాను కదా, దాన్ని ఒక రాయి మీద రాసావు. ఎందుకు అలా చేసావు? రెండూ ఎందుకు అలా రాసావు అని చెప్పి తనను కొట్టిన స్నేహితుడు అడుగుతాడు. అప్పుడు కొట్టించుకున్న స్నేహితుడు అంటాడు, ఎవరైనా నిన్ను బాధ పెడితే దాన్ని ఇసుక మీద రాయాలి. ఎందుకంటే దాన్ని క్షమాపణ లాంటి గాలి వచ్చి తుడిచిపెట్టుకుపోతుంది. అదే నిన్ను ఎవరైనా సహాయం చేస్తే నీకు దాన్ని రాయి మీద చెక్కాలి. ఎందుకంటే ఎప్పటికీ దాన్ని మర్చిపోకుండా నువ్వు ఉండాలి కాబట్టి అని చెప్పాడు. దీన్ని బట్టి మనందరం కూడా ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అనుకోండి, వాళ్ళని గుర్తుంచుకుంటాం. చేసింది తలుచుకొని బాధపడిపోతుంటాం. దానికంటే భయంకరమైన శిక్ష ఇంకోటి ఉండదు. అలాగే వేరే వాళ్ళు చేసిన మంచిని ఒక పక్క మర్చిపోతున్నాం. అందుకే బాధించిన వాళ్ళని క్షమించడం, సహాయం చేసిన వాళ్ళకి రుణపడి ఉండడం ఎప్పుడూ మర్చిపోకూడదు. మంచి విషయాల మీద దృష్టి ఉంచాలి కానీ బాధ పెట్టిన విషయాల మీద దృష్టి ఉండకూడదు. ఇది ఫ్రెండ్స్, ప్రతి మనిషిలో అయితే క్షమాగుణం అనేది మనందరం పెంచుకోవాలి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.